నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే రంగం ఆ రంగమే. జీవితాలు మాత్రం ఎంతో కలర్ఫుల్, కానీ వారి జీవితాల్లో రోజు పరిస్థితులు మాత్రం బ్లాక్ అండ్ వైట్ కన్నా దారుణంగా కనిపిస్తూ ఉంటాయి. చేనేత రంగం కాలగర్భంలో కలిసిపోతుందా అనే పరిస్థితి దాపరించింది. మగ్గాలతో బతకలేక వలసబాట పట్టిన కార్మికులు ఎందరో మరెందరో. ఎడారిలో ఒయాసిస్లా కొత్త ఆశలు రేకెత్తిస్తోంది అమరచింత. చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంతకీ అక్కడి వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి పురోగతి సాధిస్తున్నారు? ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చేనేత చీరలు అంటేనే టక్కున గుర్తుకొచ్చేది గద్వాల, నారాయణపేట, కొత్తకోట. ఇక్కడ తయారైన చీరలు రాష్ట్ర వ్యాప్తంగా విదేశాలకు కూడా పోయే పరిస్థితి గతంలో ఉన్నది. కానీ కాలక్రమేణా ఉత్పత్తులు తగ్గడం, దానికి సంబంధించిన చేనేత వర్గం పూర్తిగా అక్కడ పనిచేసిన కార్మికులు వలసబాట పట్టడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటేసుకుంది. కానీ గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కొన్ని ప్రభుత్వాలు వారికి చేయూతను అందిస్తుండడంతో మరోసారి ఆ చేనేత వర్గంపై అక్కడ కార్మికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులపై ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజుకు అంతరించిపోతున్న చేనేత కళను బతికించుకోవడానికి ఆ జిల్లా వాసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ ఇంజనీర్ చేసిన ఒక యువకుడు తను చేసిన వృత్తిని నమ్ముకొని 20 ఏళ్ల తర్వాత ఆ సివిల్ ఇంజనీర్ కోర్సును వదిలిపెట్టి, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన బతుకు కోసం, అంటే ఎక్కడైతే తన తండ్రి తాతలు పనిచేసిన ఆ చేనేతకు ఆ కార్మికుల బతుకుల కోసం మరోసారి ఆయన తన భుజస్కంధాలపై వేసుకొని కేవలం ఒక 26,000తో స్థాపించిన ఒక చిన్న ప్రాజెక్టు ప్రస్తుతం 2.5 కోట్లకు స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు. మొత్తంగా 15 మందితో స్టార్ట్ చేసిన ఆ కార్మికులు కూడా ప్రస్తుతం 500 కార్మికులు చేరేది. దానికి సంబంధించి వనపర్తి జిల్లా అమర్చింతలోని పౌర్ణము ఆయనలో ఉన్నాము. ఆ చేనేత కార్మికులపై ఇక్కడ జరుగుతున్న వారి పోరాటం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించి పౌర్ణమి అమర్చింతలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక యువకుడు, అంటే దీనికి ఉద్యోగి, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి చంద్రశేఖర్ అనే ఉద్యోగి, దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా 20 సంవత్సరాలుగా ఆ ఉద్యోగాన్ని చేస్తూ అక్కడ వదిలిపెట్టి ఈ వృత్తిని నమ్ముకున్న, అంటే తమ తాత కాలం నుంచి వస్తున్న ఈ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది తమ జీవితాలని, అంటే ఆర్థిక ఇబ్బందులు, అంటే వస్తున్న కాలక్రమేణా వస్తున్న పనుల వద్ద వాళ్ళ కార్మికులు బతు జీవించే పరిస్థితి లేకుండా పూర్తిగా మారిన గమనీయ పరిస్థితి చేరుతుందని చెప్పి పెరిగిన ముడిసరుకులు, పెట్టుబడులు ఆ చేనేత రంగంపై జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్థితి రోజు గమనీయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి ఆ చంద్రశేఖర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆ ఉపాధిలో భాగంగా ఇక్కడ చేనేతకు మళ్ళా జీవం పోసినట్టయినా చెప్పవచ్చు. అమర్చితలో తీసుకున్న ఈ నిర్ణయం వారి ఎంతో మంది జీవితాల్లో వెలుగునిచ్చిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన చూస్తున్నాం. దీన్ని ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అక్కడ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ కుటుంబాలను ఉన్నత తీసుకొచ్చారు. ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక వసతి లేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. వలసలు వెళ్ళారు జీవనం కోసము. బాంబే, పూణె, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా చేనేత అంటేనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట గుర్తుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంలో కూడా నారాయణపేట, ఆత్మకూరు, గద్వాల ఇలాంటి చేనేత సంస్థలు ఏమంటే ఆ ఉపాధి మొత్తం చెప్పవచ్చు. ముఖ్యంగా పవర్లు ఎప్పుడైతే వచ్చిందో చేనేతకైతే గడ్డికాలం వచ్చిందని చెప్పవచ్చు. ఈ గడ్డికాలంతోనే ఆ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. దానికి సంబంధించి వలసలు వెళ్ళారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ చేసిన ఈ కృషి ఫలితంగా దానికి సంబంధించి మరోసారి అమర్చింతలోని సొంత ఊరిలోని దీనికి సంబంధించి ఒక పవర్ని ఏర్పాటు చేసి దానికి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు, అంటే గతంలో కూలీలుగా పనిచేసే ప్రస్తుతం ఈ కార్మికులు వాటాదారులుగా మారారు. వాళ్ళకి నెలకు కూడా 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నారు. దీనికి కుటుంబ పోషణ
చాలా ఇబ్బందులు లేకుండా సాగుతున్నారు. వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఇతర ఆరోగ్యాలకు కానీ వైద్య ఖర్చులకు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళు చెప్పే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతో మంది అంటే ప్రతి ఒక్క చేనేత ఒరిజినల్ చేనేత చీరలు వేయాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు అవుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా కష్టించి పనిచేస్తున్నారు. గతంలో కార్మికులుగా పనిచేసి దినసరి కూలీగా ఉన్నప్పుడు వాటాదారులుగా మారినామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 2019లో చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ సంస్థను ప్రారంభించారు. గతంలో 14 మంది కేవలం 14 మందితో చేనేత ఉత్పాదనల సంఘం ఏర్పాటు చేశారు. అమర్చింతతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 538 మందిని కూడా ఇందులో ప్రస్తుతం సభ్యులుగా చేరారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు, కానీ ముఖ్యమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారు. తర్వాత నాబార్డు, TCMX బ్యాంకు, NHDC తోడ్పాటు మైక్రో స్మాల్ అండ్ మార్జినల్ ఎంటర్ప్రైజెస్ కింద కేంద్ర ప్రభుత్వం ₹1,80 లక్షలు మంజూరు చేసింది. కార్మికులు కూడా తమ భాగస్వామ్య వాటా కింద 20 లక్షలు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే 137 మగ్గాలు, మెటీరియల్ వంటి వాటిని సమకూర్చుకున్నారు. ఇందులో నిత్యం దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కేవలం ఏడాదిలోనే 24,000 రూపాయల విక్రయాలు జరిపే స్థాయి నుంచి ఇప్పుడు ప్రస్తుతము 1,00,00,000 విక్రయాలకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మగ్గాలపై వేసిన చీరలు కూడా మంచి డిమాండ్ ఉంది. దేశ విదేశాల్లో సైతం విక్రయాలు జరుపుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి జీవనం కూడా దీనికి సంబంధించి ఆ చంద్రశేఖర్ తీసుకున్న ఈ కఠోర నిర్ణయం వల్ల కూడా నాబార్డుకు సంబంధించి అనేక సమస్యలు కూడా వాళ్ళకైతే చేయూతనందించాయి. చేయూతనందించడం వల్లనే ఇక్కడ కార్మికులు వాటాదారులుగా మారారు. నెలకు 20 నుంచి 30 వేలు సంపాదించుకునే పరిస్థితికి వచ్చింది. తమ కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం చూసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో తమ పిల్లలకు చదువులకు కానీ ఇతర అనారోగ్యాలు వైద్య ఖర్చులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి మాకు కనిపించడం లేదంటే అక్కడ కార్మికులు పనిచేసే కార్మికులు వాటాదారులుగా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితితో మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించి తోడ్పాటు అందిస్తే ఖచ్చితంగా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని అక్కడ కార్మికులు కానీ అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ చేనేత కార్మికులకు వారి జీవనం ఎట్లా ఉన్నతి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ తెలంగాణతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ఉమ్మడి జిల్లా ఈ 2 రాష్ట్రాలతో పాటు ఉమ్మడి జిల్లాలో ఏకైక పవన్ ఇక్కడ చేనేతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా కొన్ని సమస్యలు బ్యాంకులు కానీ ఇంకా చేయూతను అందిస్తే ఇంకా మరింత అభివృద్ధి చెంది ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉంటుందని మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పవర్లో కూడా చేనేత కార్మికులకు సంబంధించి చేనేతకు చీరలు కూడా వాళ్ళు 10 నుంచి 15 రోజులు ఒక చేనేతను ఒరిజినల్ చీరలు అంటే ఇప్పుడు చాలా వస్తున్న మార్కెట్లో వస్తున్న డూప్లికేట్ చీరలు కాకుండా ఇక్కడ ఒరిజినల్ చీరలు వేయడం అక్కడ కార్మికుల ఘనతకి సంబంధించి ప్రభుత్వాలు కూడా చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఈ మరింత ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చేనేత కార్మికులు అయితే తమ భవిష్యత్తులు బంగారంతో కూడుకున్నదని ఉజ్వల భవిష్యత్తు వస్తుందని దానికి సంబంధించి దీనికి ఇప్పటికే ఎంతో మంది ఉపాధి పొందుతున్న ఈ తరుణంలో ఇటువంటి ప్రాజెక్టులను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది చేనేత కార్మికులను వేరే ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేసేందుకైతే ప్రభుత్వాలు అయితే కృషి చేయాలని చెప్తున్నారు. అమర్చింతలో ఏర్పాటు చేసిన అమర్చింత చేనేత ఉత్పత్తిదారుల కంపెనీలో మనం ఉన్నాము. దీనికి సంబంధించి ఇక్కడ కార్మికులు ఎంతో మంది తమ ఉపాధి పొందుతున్నారు. దానికి సంబంధించి గతంలో వారి బతుకులు ఎట్లా ఉండే, ప్రస్తుతం వీరికి వచ్చిన తర్వాత వాళ్ళ బతుకుల జీవనం ఎలా మారిందనే దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్థానికంగా అమర్చింతలోనే చాలా మంది ఇక్కడనే జీవిస్తున్నారు. గతంలో ఎంతో మంది ఉపాధి లేక చేనేత మగ్గాలపై ఆధారపడి ఎంతో మంది ఉపాధి లేక అక్కడ వలసలు పోయిన సంఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. తిరిగి ఈసారి ఇక్కడ ఎక్కడైతే అమర్చింతలో ఈ పవర్ ఉత్పత్తికి సంబంధించిన చేనేత ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేసినారో అప్పటి నుంచి కూడా ఎక్కడైతే వలస వెళ్ళిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి మరోసారి వాళ్ళ జీవనాన్ని ఇక్కడనే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను అడుగుదాం. కార్మికులు కాదు, వారి వాటాదారులు అని చెప్పాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇక్కడ మీరు గతంలో ఏం పని చేసేవారు, ఇక్కడ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంది? సార్, నా పేరు అశోక్, నేను వీవర్ని. నేను గతంలో మాస్టర్ వీవర్ కింద పనిచేస్తుంటుంది. అయితే ప్రతి చీర నేసేసరికి చీర నేసి వాళ్ళ దగ్గర వెళ్ళి శారీ ఇచ్చి మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చుకునే వాళ్ళం. అట్లా 2 days మళ్ళీ రేషాలకు దానికి ఆపేవాళ్ళం అనమాట.
అట్లా చాలా ప్రాబ్లం అయ్యేది. అట్లా నెలకు 2 చీరలు మాత్రమే నేయగలిగే వాళ్ళని. అలా అమౌంట్ కూడా మాకు మధ్యలో తీసుకొచ్చుకునే వాళ్ళం. ముందే చీర కాకపోయినా ముందే పోయి అమౌంట్ తీసుకునే వాళ్ళము. అలా మేము గడుస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కంపెనీ వచ్చిన తర్వాత మాకు మంత్లీ మాకు శాలరీ లాగా అమౌంట్ ఒకటేసారి రావడంతో చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మేము గతంలో 2 చీరలు నేసి మాల్ కోసం దానికోసం ఆగేవాళ్ళం. ఇప్పుడు ఎలాంటి మాల్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 చీరలకు కానీ ముందే అడ్వాన్స్గా రేషాలు తీసుకొని మేము వీవింగ్ చేస్తున్నాం. నెలకు 4 చీరలు నేసుకున్నా 5 చీరలు నేసుకున్నా ఆ అమౌంట్ మాకు ఒకటేసారి రావడం వల్ల మాకు కుటుంబానికి కూడా చాలా మంచిగా ఉంది. ఇబ్బంది లేకుండా అయిపోయింది అనమాట. మేము మధ్యలో ఖర్చు చేసుకునే వాళ్ళం. ఖర్చులకు సౌకర్యంతో పోయి తీసుకొచ్చుకొని ఖర్చు చేసుకునే వాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా మేము నెలకు ఒకటేసారి రావడంతో మేము ఎవరికి ఇచ్చేది ఉన్నా ఈ పలానా డేట్కి వస్తుందని చెప్పడం జరుగుతుంది. అట్లా మాకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఒకటేసారి ఇంటి సరుకులు కూడా తెచ్చుకొని మంచిగా జరుపుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఎంతో మంది ఇప్పుడు స్థానికంగా ఇదే ఊరైనా చేనేత అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, నారాయణపేట, అమర్చిందని వినిపిస్తుంది. గతంలో ఇక్కడ ఉపాధి లేక చాలా మంది వలసలు పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు కూడా వలసలు పోయిన కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పోయినారో ఎప్పుడు వచ్చింది మళ్ళీ? గత 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ప్రోత్సాహకాలు లేక వలస వెళ్ళాను. హైదరాబాద్లో ఇరిగేషన్ కన్సల్టెంట్లో చేరాను. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో వచ్చాను. 1 ఇయర్ అయింది. ఇక్కడ మర్చింత సిల్క్ సొసైటీ శారీస్లో మంచి ఉపాధి కల్పిస్తున్నారు. నెలకి 5,000 సంపాదన పైగా వస్తుంది. ఇప్పటికైతే ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తుంది. గతంలో ఉపాధి లేకనే ఇక్కడ చేనేత రంగంపై చాలా మంది కార్మికులు ఆధారపడ్డారు. ఇక్కడ ఆధారపడిన వాళ్ళు ఇక్కడ చేయలేక ముడి సరుకులు తీసుకోలేక పెట్టుబడి పెట్టలేక చాలా మంది వలస పోయిన నియాసం కుటుంబాలు చాలా మంది వెళ్ళారు. ఇట్లా అన్ని ఊర్లన్నీ తిరిగి వచ్చింది. ప్రస్తుతం మీకు వచ్చిన తర్వాత నీ కుటుంబ పరిస్థితి ఎట్లయింది? ఆర్థికంగా బాగుంది, చాలా ఇబ్బంది లేకుండా ఉంది. మీరు చెప్పండి, ఇక్కడ ప్రస్తుతము చాలా మంది ఉపాధి పొందుతున్నారు. గతంలో ఉపాధి లేక వలసలు పోయిన పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా అమలుతుంది. ప్రస్తుతం ఈ చేనేత పైన కూడా ఎవరు అంత ఆసక్తి కూడా కనిపిస్తలేదు. ఉన్న కార్మికులు కూడా దీన్ని విడిచిపెట్టి వేరే రంగాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ పనిచేసేది ఏమనిపిస్తుంది? ఇది వాస్తవమే. ఇంతకుముందు ఏంటంటే చాలా ఊర్లు తిప్పంపల్లి అటువంటి వాళ్ళు మొత్తం హైదరాబాద్ చాలా మంది వెళ్ళింది ఉపాధి లేక. ఆ రేషాలు అన్ని వీలు పెట్టి కొనలేక బీద కుటుంబాలు తట్టుకోలేక ఏదో బతుకుదిరు కానీ హైదరాబాద్ వెళ్ళింది. నేను కూడా హైదరాబాద్కి వెళ్ళిన 10 సంవత్సరాలు హైదరాబాద్ వైన్ షాప్లో క్యాషియర్ చేసిన. అప్పుడు బాగా ఇబ్బంది. రాత్రి 1కి 1:00కి షాప్ మూసినాక క్యాష్ కౌంటర్ బీళ్ళ వల్ల అటువంటి దాని తర్వాత నేను ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది నేబట్టి. మంచిగా ఉంది, ఏమి ఇబ్బందులు లేవు. రేషాలు గీషాలన్నీ మాకు షేర్ హోల్డర్గా చేరుకుని 40% వస్తారు. ప్రతి ఇయర్లీ మార్చిలో 40% చేస్తారు. ప్రతి 5 తారీఖు మాకు అమౌంట్ వేస్తారు. చాలా బాగుంది ఇందులో. మీరు చెప్పండి, మీ పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో 18 సంవత్సరాల నుంచి ముగ్గనేసాం. గతంలో ఏమైందంటే ఇక్కడ నడవక ఇక్కడ ఏం చేసినామంటే ఆటో డ్రైవర్ చేసిన కొన్ని రోజులు. ఇక్కడ చేనేత కార్మికం మొత్తం పడిపోయినాక ఆటో డ్రైవర్ చేసిన, అమాలి చేసిన, ఎక్కడంటే అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చిన. ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అయింది. నెలకి మంచిగా శాలరీ పడుతుంది. నెలకి 3 చీరలు 4 చీరలు కోసుకుంటాం. చాలా మంచిగా ఉంది. రేషన్ ఇట్లా మంచిగా ఇస్తారు. వీడికి వచ్చినాక భాగస్వామ్యం కూడా ఉన్నాం. ఇక్కడ కార్మికులు పనిచేస్తున్న కార్మికులు కానీ చాలా మంది గతంలో కార్మికులుగా పనిచేసే వారికి ప్రస్తుతం వాటాదారులుగా మారడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబ పోషణ కూడా చాలా బాగుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తమ కుటుంబాలను సాగతీసుకుంటున్నాము, అంటే పోషించుకుంటున్నాము. దీంతో పాటు తమ పిల్లల చదువులు కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ స్థాయిలో చదువుకునే పరిస్థితి కూడా ఈ సంస్థ వల్ల కల్పించిందని అక్కడ కార్మికులు వారి అభిప్రాయాలను అయితే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందుతూ రోజుకు దినదిన అభివృద్ధి చెందుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అమర్చింతట్లో ఒక చిన్న గ్రామం, ఆ చిన్న గ్రామంలోనే ఇలాంటి కార్పొరేట్ స్థాయిని చేనేతకి సంబంధించిన కార్మికులను ఒక దగ్గర చేసి వాళ్ళకి ఉపాధి కల్పించిన పరిస్థితి అయితే మనం అమర్చింత చేనేత దానిలో అయితే చూసే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చేనేత చీరలతో పాటు కుట్టి మిషన్లు, ఫ్యాషన్ డిజైనర్కి సంబంధించిన
దానికి సంబంధించి అమర్చింత చేనేత ఉత్పత్తుల సంఘం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పాటు వంటింట్లకే పరిమితమైన మహిళలను కూడా వారి ఉన్నతికి ఆర్థికంగా స్వావలంబన దిశగా దీనికి సంబంధించిన ఒక సంస్థను ఏర్పాటు చేసి కుటు శిక్షణలో వాళ్ళకి ప్రావీణ్యం అనిపించి శిక్షణ అనంతరం వారికి ఇక్కడే ఉపాధి కల్పించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. అమర్చింత సంబంధించిన చేనేత ఉత్పత్తి దానిల సంఘంకు సంబంధించి మరో యూనిట్ కూడా ఇక్కడనే నెలకొల్పారు. దానికి సంబంధించిన కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ పరికరాలను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి హైదరాబాద్ బ్రాండెడ్ కంపెనీ నుంచి షర్ట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ వారికి మహిళలకు ఉపాధి కల్పించేందుకైతే ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 45 మంది మనం చూస్తున్నాం. 45 మంది ఉపాధి పొందుతున్నారు మహిళలు. అంటే గతంలో వంటింటికే పరిమితమైన ఆ మహిళలు స్థానికంగా అదే ఊరిలో ఉండి ఇక్కడనే ఉపాధి పొందేందుకు నెలకు 7 నుంచి 10,000 వరకు వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంతో మంది గతంలో ఈ యూనిట్ లేనప్పుడు ఇతర పనులకు వెళ్ళేవారు. చాలీ జీతాలతో చాలీ కుటుంబ పోషణ కూడా వాళ్ళకి భారంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ అమర్చింత ప్రాంతంలోనే ఈ ఔత్సాహిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎంబ్రాయిడరీలో కుట్టు శిక్షణలో వాళ్ళు ప్రావీణ్యం పొందిన తర్వాత వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించిన సంఘటనలు కూడా చోటు చేసుకునే నేపథ్యంలో ఇక్కడ ఎంతో మంది ఉపాధి అయితే పొందుతున్నారు. తమ చిన్న అవసరాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ కుటుంబ పోషణకు వారు కూడా తోడ్పాటు అయితే అందించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్న వాళ్ళు పుట్టే పరిస్థితి ఇక్కడ షర్ట్స్ కూడా మొత్తం హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుని బ్రాండెడ్ షర్ట్స్ పెద్ద కంపెనీ నుంచి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించేందుకైతే ఇక్కడ కుటుంబీకులు ఎంబ్రాయిడరీని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా 300 షర్ట్స్ను వాళ్ళు పుట్టే పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేద్దాం. అంటే ఇక్కడ 45 మంది కాకుండా కూడా ఎంతో మంది ఇక్కడ శిక్షణ కోసం కూడా వస్తున్నారు. 45 మిషన్లు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న మహిళలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఏమి ఉపాధి కల్పిస్తున్నారు? ఇంటి దగ్గర మేము బీడీలు వేసుకొని బతుకుతుంది. వీడికి వచ్చిన తర్వాత మీకు సార్ ట్రైనింగ్ ఇప్పించాము. నెల ట్రైనింగ్ ఇప్పించినందుకు మేము మంచిగా ట్రైనింగ్ చేసినాం. మంచిగా ఇప్పుడు కుట్టుకుంటున్నాం. మాకు శాలరీ వస్తుంది. మేము మంచిగా బతుకుతున్నాం సార్. అంటే గతంలో ఏం పని చేశారు? బీడీ పని చేస్తుంది సార్. బీడీ చేస్తుంది ఇంటి దగ్గర. ఇంకా ఏదో 3,000 అలా వస్తున్నాయి. ఇంకా వీడికి వచ్చిన తర్వాత మాకు 6,000 శాలరీ ఇస్తున్నాడు. మాకు మంచి ఉపాధి అయింది. మా చంద్రశేఖర్ సార్ చూపించింది సార్ ఈ పని. మాకు హైదరాబాద్ నుంచి సార్ నేర్పించే సార్ని కూడా తోడుకొచ్చింది. ఆ సార్ మాకు నెల ట్రైనింగ్ ఇచ్చింది. మేము మంచిగా గుర్తున్నాం. 300 సెంటర్. ఈ గ్రామంలో బీడీలు అంటే అమర్చింత అంటేనే బీడీలు ఎక్కువగా ఉండే ఉపాధి రోజు దినసరి కూలీలుగా పోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వెలుగులు అంటే మీ కళ్ళల్లో చూస్తే కూడా ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెంతమంది రావాలని అనుకుంటున్నారా? మీ సరిపడా అనుకుంటున్నాము మేము. ఇంకా మాతో పాటు చాలా మంది రావాలి. ఎందుకంటే ఇంట్లోనే పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఆ బిడీలు చేసుకుంటూ ఇంట్లో జాకెట్లు, ఫ్రాకులు అట్లా కుట్టుకుంటూ జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మాకు ఉపాధి కావాలని కూడా చాలా మంది మేము వస్తామని చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్లేస్ లేక కొంచెం మాకు అడ్జస్టబుల్ కాక సార్ వాళ్ళు ఒక లిమిట్ పర్సన్స్ని ఒక 45 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఇంకా మాకు ప్లేస్ ఉంటే కనుక ఇంకా సార్ వాళ్ళు 100-150 మెంబర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అంటే ఈ వీరితో పాటు ఎంతో మంది కూడా ఉపాధి పొందేందుకు, శిక్షణ పొందేందుకు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తే వస్తామని మహిళలు కూడా చాలా మంది వేచి చూస్తున్నారట. ముఖ్యంగా ఇక్కడ ఉపాధి పొందుతున్న ప్రతి మహిళ కళ్ళలో మాత్రం ప్రతి ఆనందం కనిపిస్తుంది. గతంలో వంటింటికే పరిమితమైన తమ జీవితాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేయడం, ఈ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగడంతో పాటు తమ చిన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించుకుంటున్నామని, స్వేచ్ఛగా బతికే అవకాశము ఈ యూనిట్ ద్వారా కల్పిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఎన్నో యూనిట్లు ఇక్కడ అమర్చించలేదే కాదు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కల్పిస్తే కూడా అక్కడ మహిళలు కూడా ఎంతో మంది ప్రస్తుతం ప్రతి దానిలో మహిళ వచ్చిన క్రమంలో ఇక్కడ కూడా ఉపాధికి సంబంధించిన ఈ ఏర్పాట్లను కూడా చేస్తే కుట్టు మిషన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఎన్నో ఏర్పాట్లను చేస్తే దానికి కూడా వాళ్ళు సై అని అంటే ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని, ఇలాంటి యూనిట్లను మరింతగా ఎక్కువగా పెడితే మహిళలు మరింత ఆర్థిక అభివృద్ధి సాధించేందుకైతే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చేనేత రంగాన్ని బతికించుకోవడానికి ఓ సివిల్ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి
ఆ బతుకు పోరాటంలో చేనేత ఉద్యోగులు తమ తాతల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవడానికి ఆ చేనేత రంగంపై ఉన్న మక్కువతో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. అమర్చింతలోని చేనేత ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు. గత కరోనా సమయంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాపించి దీనికి ఒక రూపు తెచ్చి దీనికి సంబంధించిన ఎంతో మంది తోడ్పాటు అందించడంతో ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. గతంలో దినసరి కూలీలుగా ఉన్న చేనేత కార్మికులను వాటాదారులుగా చేసిన ఘనత కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ చేనేత ఉత్పత్తి అమర్చింత చేనేత ఉత్పత్తుల సంఘానికి సంబంధించిన చంద్రశేఖర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? ఒక సివిల్ ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేందుకు మీకు ఏ కారణాలు వచ్చింది? మళ్ళీ దీనికి పునరుజ్జీవనం పోసేందుకు అవకాశాలు ఎట్లా కనిపించింది? అంటే గతంలో నా పేరు చంద్రశేఖర్, నేను ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. అయితే మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ వీళ్ళంతా మొగ్గాలతోటి పనిచేయించేవారు. సడన్గా ఏంటంటే 1980 వరకు దాదాపు 1000 మొగ్గాలతో నడిచిన, అంటే ఊరే చాలా మంచిగా నడిచిన కాలంలో ఉన్నది. తర్వాత 85, 88 వరకు వచ్చే వరకు మొగ్గాలు దాదాపు 250కి పడిపోయినాయి. అంటే వివిధ కారణాలు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం, తర్వాత సరి అయిన అవగాహన లేకపోవడం, కొత్త డిజైన్స్ లేకపోవడం, తర్వాత సరి అయిన వాళ్ళు గైడెన్స్ లేకపోవడం వల్ల ఉన్న మాస్టర్ వీవర్లు కూడా ఏంటంటే వాళ్ళు మాస్టర్ వీవర్స్ పేరుకే కానీ వాళ్ళు పక్కన ఉన్న గ్రామం గద్వాలకి, అంటే అది మార్కెటింగ్ ప్లేస్ గద్వాల్, అక్కడ పోయి వాళ్ళకి ఇవ్వడం, బయటికి పోయి అమ్ముకునేంత శక్తి లేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. తర్వాత నేను ఆ టైంలో నేను జాబ్ చేస్తుంది. తర్వాత నాకు ఈ ఆలోచన ఏంటంటే ఒకసారి ఈ కరోనా కంటే ముందు కూడా వీళ్ళ మా పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనతోటి అనుకున్నాను. నేను నబార్డ్ వాట్సాప్ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసేవాడిని. కొంతమంది DDMs, GM వాళ్ళందరినీ విజిట్ చేయించడం జరిగింది అమర్చింతకు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక OFPO ఆఫామ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక ప్రాజెక్టు 2019లో మాకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ టైం వరకు కూడా అందరూ ఈ కంపెనీలోకి రావాలంటే భయపడేది. ఏంటంటే ఒకరి దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఇది సస్టైన్ అవుతుందో కాదో, అసలు మాకు ఇది ఉపాధి దొరుకుతుందో దొరకదో అన్న ఆలోచనలో ఉన్నది. అదే టైంలో కరోనా 2020 కరోనా రావడం, దాని నుంచి ఇంకా సఫర్ అయింది. చాలామంది వీవర్స్కి బయట నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది సహాయం చేసింది, బియ్యం ఇవ్వడం అట్లాంటివి. అవన్నీ చూసిన తర్వాత దీనికి ఎట్టి పరిస్థితుల ఒక విధంగా ఒక మంచి కంపెనీగా తీసుకురావాలన్న ఆలోచనతో నబార్డు వారి సహకారంతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత MSME సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఈ ప్రాజెక్టు 2020లో శాంక్షన్ కావడం జరిగింది. 2 కోట్లు శాంక్షన్ చేస్తే అందులో 1,80,00,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది. 20 లక్షలు మేము కంపెనీ తరఫున మేము జమ చేసి పెట్టడం జరిగింది. ఈ కంపెనీకి నబార్డు తర్వాత మాకు ఫౌండేషన్ ఫర్ MSME, తర్వాత DSLR అనే టెక్నికల్ ఏజెన్సీ, RDS అని చెప్పి రూరల్ వాళ్ళు ఇక్కడ వనపర్తిలో ఉంటారు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, వీళ్ళందరి సహకారంతో మేము ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినాము. సరే, మీరు ఫస్ట్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఒడిదుడుకులేదు. ఫస్ట్ మీ సంస్థలో మీరు సంస్థ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు, ప్రస్తుతం ఎంతమంది కనిపిస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకు వేతనాలు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకు ఈ మీరు చేనేత చేసే ఎక్కడ సప్లై చేస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే మాకు ఈ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు ఓన్లీ 12 మంది మాత్రమే దీనికి రావడం జరిగింది. 12 మందిలో 10 మందితోటి మేము కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో అందరికీ అవగాహన లేదు. తర్వాత కొత్తగా అంటే ఎన్నో సంవత్సరాల కింద నుంచి వాళ్ళు గత రకరకాలుగా వాళ్ళతో పనిచేసింది, కానీ ఇట్లాంటిది కంపెనీ అనేది వాళ్ళకు అంత అవగాహన లేదు. తర్వాత 2020కి వచ్చే వరకు దాదాపు 125 మంది షేర్ హోల్డర్స్గా జమ అయ్యారు. ప్రజెంట్గా వచ్చేసి దాదాపు 538 షేర్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నమ్మకం రావాలంటే మేము వీళ్ళు నేసిన చీరలను డైరెక్ట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే క్యాష్ ఎవరికి ఇవ్వం, మేము పర్చేజ్ చేసేది కానీ వీళ్ళకి వేసేది కానీ డైరెక్ట్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కనుక వీళ్ళకి నమ్మకం ఏర్పడి ఎప్పుడైతే ఈ MSME నుంచి వచ్చిన తర్వాత చాలామంది వచ్చిండ్రు, కానీ ఇప్పటికి కూడా మాకు వర్కింగ్ క్యాపిటల్ చాలా ప్రాబ్లం ఉంది. ఈ తరుణంలోనే మాకు తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 1 కోటి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ లోన్గా ఇచ్చిండ్రు. దాని నుంచి మేము దాదాపు 90 మొగ్గాలు, తర్వాత టైలరింగ్ యూనిట్ ఇవన్నీ నడిపించగలుగుతున్నాం. ముఖ్యంగా మీ ఏ కాన్సెప్ట్ తోటి వచ్చిందో, అంటే గతంలో చేనేత వృత్తి మీది కాబట్టి వాళ్ళని బతికించుకోవడానికి వచ్చిండ్రు. ప్రస్తుతము ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్లో మీరు ఎట్లా చేనేతను ఎట్లా చేస్తున్నారు, అవి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు? అంటే ఈ చేనేత అనేది ఇప్పుడు ఇట్లే వదిలిపెడితే పవర్లమ్స్ వచ్చినాయి కనుక చేనేత అనేది రాను రాను పడిపోతుంది. తర్వాత ఇక్కడున్న వాళ్ళు కూడా
వాళ్ళ పిల్లల్ని చేనేత దాని మీదకి కాకుండా వేరే వేరే పనుల మీదకి డైవర్ట్ చేసిండ్రు. అంటే ఒక కులంలో ఉన్న వాళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళని మళ్ళీ రీగ్రోత్ అంటే ఇది సస్టైన్ చేయాలి, మనం సాంప్రదాయకంగా వచ్చిన ఈ కళని అంతం కాకుండా అంతరించిపోకుండా ఉండాలనే ఆలోచనతో నేను ఈ ప్రాజెక్టుని ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. వీళ్ళే షేర్ హోల్డర్స్ కనుక ఇన్సూరెన్స్ గతంలో 10 lakhs ఇన్సూరెన్స్ చేయించడం, NHDC నుంచి వచ్చిన సబ్సిడీ ద్వారా వాళ్ళకు అవి ఆ డబ్బులు వచ్చినాయి అట్టే పెట్టేసి వాటికి 50 lakhs ఇన్సూరెన్స్ ప్లస్ టర్మ్ పాలసీ, తర్వాత ఒక 10 lakhs వరకు హెల్త్ పాలసీ. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మన ఊర్లో మన దగ్గరనే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కనుక బయటకు వలసపోయేది తగ్గిపోతుంది. ఈ మనం చేస్తున్న ఈ శారీకి సంబంధించింది కళ ఎప్పుడు కూడా అంతరాయం కలగకుండా నిరంతరం కొనసాగుతున్న ఆలోచనతో నేను ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చేనేత చీరలపైనే అంతరించిపోతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకేమైనా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది, ఇంకెంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు ఒకవేళ సహకరిస్తే? అంటే ఇప్పటిదాకా మాకు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినది కాకుండా చాలామంది వీవర్స్ చాలామంది గద్వాల ఏరియాలో కానీ తర్వాత ఐజా ఏరియాలో మా ఏరియాలో చాలామంది వీవర్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కంపెనీ దీని కిందికి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. దాదాపు మాకున్న వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము 1 కోటి రూపాయలు తీసుకున్నా కూడా ఒక 70-80 మందికి అంటే మొక్కలకు మాత్రం సపోర్ట్ చేయగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ తరఫు నుంచి గ్రాంట్ మొక్కన వస్తే చాలామంది వ్యూవర్స్ దీనిలో కంపెనీలోకి వస్తారు, వాళ్ళ లైఫ్ టైం మారుతుంది. ప్లస్ అదేవిధంగా ఈ హ్యాండ్లూమ్కి సంబంధించినది అంతరించిపోకుండా ఎప్పటికీ అది బతికే ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా గతంలో ఇక్కడ అమర్చింత అంటే ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఎంతోమంది చేనేత కార్మికులు ఆ చీరలు నేర్చుకుంటూ బతికేవారు. గతంలో ఉన్న ఒడిదుడుకుల వల్ల ఎంతోమంది ఆ వృత్తిని వదిలిపెట్టి వలసలు వెళ్ళారు. ఆ వలసలు వెళ్ళిన పరిస్థితుల్లోనే తాను కూడా చదువుకొని ఒక సివిల్ ఇంజనీర్ అయ్యారు. తర్వాత తమ ఈ ఉనికిని ఎక్కడైతే చేనేత పరిస్థితిని దాన్ని పట్టుకోల్పోకుండా మరో దాని ఉనికిని చాటేందుకైతే చంద్రశేఖర్ అయితే భగీరథ యత్నమే చేశారని చెప్పవచ్చు. చూశారుగా అంతరించిపోతున్న చేనేతను బతికించుకునేందుకు దానికి సంబంధించిన అమర్చింతలో ఒక పవర్ హ్యాండ్లూమ్ని ఏర్పాటు చేసి 10ల సంఖ్యలో ఉన్న కార్మికులను ప్రస్తుతము 100ల సంఖ్యలో ఏర్పాటు చేశారు. 10 మందితో ప్రారంభమైన చిన్న సంస్థ ప్రస్తుతము 526 మందికి కార్మికులకు చేరింది. ఆ కార్మికులకు కూడా రోజు వేతనం కాకుండా వారికి వాటాదారులుగా ఈ సంస్థలో వారికి వాటా కల్పించారు. దీంతో వారి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాయని చెప్పవచ్చు. ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు కుట్టు సంబంధించిన కుట్టు మిషన్ల శిక్షణలు కూడా వాళ్ళకి ప్రావీణ్యం ఇచ్చి హైదరాబాద్ బ్రాండెడ్కి సంబంధించిన ఎన్నో ఇక్కడ బ్రాండెడ్ షర్ట్లను ఇక్కడ కుట్టించి ఆ ఉపాధి కూడా పొందుతున్న మహిళలకు సాంత్వన కలిగించేందుకైతే నిర్వాహకులు కృషి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి యూనిట్లను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెడితే ఎంతోమంది చేనేత కార్మికులు తమ జీవనము సజావుగా సాగుతుందని, తమ భవిష్యత్తు కూడా ఆనందకరంగా ఉంటుందని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇది అమర్చింత నుంచి చేనేత సంబంధించిన చీరలపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కరుణాకర్తో వెంకటేష్, ఐ న్యూస్ అమర్చింత నుంచి.